ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే మేరీమాత తిరునాళ్ళకైతే వచ్చేసామండి. ఇది ఎక్కడో కాదండి, మన విజయవాడలో గుణదల్లో జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 9, 10, 11 తారీఖుల్లో అయితే ఈ తిరునాళ్ళ జరుగుతుందండి. మేరీమాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫ్రెండ్స్, మీకు దూరంగా కనబడుతుంది కదండి లైటింగ్ పెట్టి, అదే అండి మేరీమాత టెంపుల్. కొండ అనమాట. కొండపైన మధ్యలో లైటింగ్ బాగా కనబడుతుంది. అక్కడే మేరీమాత అమ్మవారి విగ్రహం ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుందండి. జనం చూసారండి ఎట్లా ఉన్నారో. ఇక్కడ తెల్లవారులు జాగారం అయితే జరుగుతూనే ఉంటుందండి. 3 రోజులు తెల్లవారులు జనం అయితే ఉంటారు. ఇక్కడ తెల్లవారులు ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఇది కనబడుతుందా మీకు షెడ్? ఈ షెడ్ లోనే ఇక స్టేజ్ ఉంటుంది. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవారులు జరుగుతూనే ఉంటాయండి. రెండు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ, చూద్దాం. తీసుకొని వెళ్ళి వారాన్ని ఉడికించి ఇక ఏమంటున్నా తెలుసా? లేవు, నువ్వు లేవాలమ్మా, లేవాలి లే అని చెప్పి దిగ్గున లేచి చూసినవి చిన్నారి జ్ఞాన సుందరి. కరంబులు కత్తులు చూసినంతనే కంగారు ఫ్రెండ్స్, ఇప్పుడు మేరీమాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామండి. ఫ్రెండ్స్, ఈ కొండ అయితే ఇప్పుడు ఎక్కట్లేదండి. క్రౌడ్ అయితే చాలా బాగున్నారు. కింద ఇంకో టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదేనండి మేరీమాత అమ్మవారి పుణ్యక్షేత్రం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంలో ఒకటండి. ఈ క్షేత్రం 2వ స్థానంలో అయితే ఉందంటండి. ఇది ఫ్రెండ్స్, మీకు ఎదురుగా కనబడుతుంది కదండి, అదేనండి టెంపుల్కి, అదే కొండపైకి వెళ్ళే దారి అన్నమాట. మేరీమాత విగ్రహం పై కొండ మధ్యలో ఉంటుంది. పైన ఇంక మళ్ళీ యేసుప్రభు సిలువ కూడా ఉంటుందండి. అది ఇంకా చాలా దూరంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసేది మేరీమాత కొండ కింద ఉన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా ప్రతినిత్యం ప్రార్థనలు అయితే జరుగుతాయండి ప్రతిరోజు. ఈ చర్చి మొత్తం 2 ఫ్లోర్లు ఉంటుందండి. కింద ఫ్లోర్ లో మేరీమాత అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. పై ఫ్లోర్ లో అయితే యేసు ప్రభు వారు సిలువేసి విగ్రహం అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ ని 1924వ సంవత్సరంలో నిర్మించారంట అండి, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు. అది వరదల్లో కొట్టుకుపోగా తిరిగి మళ్ళీ ఈ టెంపుల్ ని మళ్ళీ
1947 సంవత్సరంలో అయితే పూర్తిగా నిర్మించడం అయితే జరిగిందంటండి. ఇందాక మనం స్టార్టింగ్లో వెళ్ళింది అయితే ఇక్కడ హై స్కూల్ ఒకటి ఉందండి. హై స్కూల్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు మనం రిటర్న్లో ఇది టెంపుల్ మార్గం అనమాట. టెంపుల్కి మెయిన్ మార్గం ఇదే. ఇక్కడ నుంచి రావాలి మనం. కాకపోతే మనం స్కూల్లోంచి అయితే వెళ్ళాము. ఇక్కడ మేరీమాత స్టాచ్యూ అయితే ఉందండి. చుట్టూ వాటర్ ఫౌంటైన్లో పెట్టారనమాట. చాలా బాగుంది చూడటానికి అయితే. ఇక్కడ మళ్ళీ యేసు ప్రభు వారి జీవిత చరిత్ర అయితే ఇట్లా బొమ్మల రూపంలో ఇట్లా ఏర్పాటు చేశారండి. ఇవి మొత్తం 14 ఉన్నాయండి బొమ్మలు. యేసు ప్రభు వారి జీవిత చరిత్ర అన్నమాట. ఆయన పుట్టిన కాడి నుంచి ఆయనను సిలువేసినప్పటి వరకు ఏర్పాటు చేశారండి. ఇలా మధ్యలో అయితే ఇసుక అయితే ఏర్పాటు చేశారండి. మోకాళ్ళ మీద నడుచుకొచ్చే వారికి ఇసుక మార్గం అయితే ఒకటైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టార్టింగ్లో కాడి నుంచి ఇక్కడ మేరీమాత స్టాచ్యూ చూసాం కండి ఇందాక. అక్కడి వరకు అయితే ఇసుక మార్గం అయితే ఉందండి. ఇంకా టెంపుల్ నుంచి అయితే రోడ్డు మీదకి అయితే వచ్చేసామండి. ఇది ఏలూరు రోడ్ అనమాట. ఈ రోడ్లో ఇరువైపులా షాపులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దొరకంది లేదండి. అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.